హలో సరే ఎక్కడ తాత? నేను వచ్చేసాను ఇక్కడికి. వచ్చేసావా? వాటర్ కాడికి వచ్చేసా. పావు గంట కానీ నువ్వు వచ్చి కూడా అలానే ఉన్నా. అలానా ఒకరిని నమ్ముకుంటే అంతే మోసరా. నేను ఎవరికి చెప్పకూడదు. ఇక బుద్ధి వచ్చిన వరకు ఎవరో చెప్పకూడదు. వెళ్తే నేను రావడం అది మానేసుకోవడం అంతే. తాత పోలీసులు పట్టుకున్నారు తాత. ఇక్కడ ఏం చేయాలి అర్థం కావట్లా. బండి ఎంతమంది గారు బండి మీద? 3 వెళ్ళామయ్యా బాబు. మా తమ్ముడు నేను ఫణిగాడు. అవును అనుకో రాములు వదిలేస్తారు. 200 ఈయన ఇవ్వు మరి ఎంత అడిగితే అంత ఇచ్చే. డబ్బులు లేవు తాత. నువ్వు వస్తావు కొంచెం ఇక్కడికి. కానిస్టేబుల్ గారు ఉండండి కొంచెం ఉండండి. ఏ నువ్వు రావా? నువ్వు బైబర్ దగ్గరికి బాబు ఏంట్రా తాత? ఇప్పుడు నాన్నగా చెప్పారా? నాకు ఇక్కడ టెన్షన్గా చెప్పరా. నేను ఎవరు వాటర్లో ఫోన్ పే అని చెప్పి తాత. బాబు నాకు ఇక్కడ టెన్షన్ కాదు. నువ్వు పెడతారా నాయన? ఫోన్ పే చెప్పి తాత. ఒక 500 వచ్చాక ఇప్పుడు ఫోన్ పే చేస్తానికి ఎవరో ఒకరు టచ్ ఫోన్ మారుకోండి. చచ్చిపోయినా మామూలు ఎవరో ఒకరు తాత చేపించాయ్యా బాబు. కొడతావు తాత. ట్రాన్స్ఫర్ చేసి చెప్తాను. ఇక్కడ ఎవరు లేడు. ఇక్కడ ఉంటాను నేను. మీ బాబాలు చేయరా ఎవరో ఒకరికే. నా కొడుకులు ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ వారా ఏమన్నా వస్తున్నాను ఇక్కడ అనుకున్నాను. ఇట్ట చేస్తారా నా కొడుకులు? ఉంటారా బాబు? మేము ఫోన్ చేయి. సుబ్బారావు గారికి ఫోన్ చేయరా బాబు? డబ్బులు అడుగు సుబ్బారావుని. ఉంటా నేను. వస్తా అన్నాడు సుబ్బారావు. అన్నం కూడా ఫోన్ నాకు. సుబ్బారావు వస్తా అన్నాడు. వాట్లేదు ఇక్కడ. అన్నం కూడా నాకు. అన్నం కాదే సుబ్బారావు వస్తా అన్నాడు. ఆయన నీ దండం పెడతా. మెమో చేయరా బాబు. మా అమ్మ చేస్తే వేసుకుంటుంది తాత. నువ్వే ఎట్ట కూడా మేనేజ్ చేయి. నీ దండం పెడతారా బాబు? నాకు ఇక్కడ అన్నం కూడా వచ్చా ఇరుకుతుంది. ఇంకా అది వాటర్ లేదు ఏమి లేదు. అక్కడ లైట్లు కూడా వేయలేదు. అక్కడ చీకటిగా ఉంది. మా అమ్మ నిమ్మకాయలు వచ్చినాయి. అమ్మకు వాళ్ళ